మొత్తంలో ఇవాల్టి ఈ ప్రాజెక్ట్ లో కంప్లీట్ గా మహిళా అభ్యర్థులకు ఒక బెల్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంగన్వాడీ ఉద్యోగాల జాతర అండ్ పర్వం వన్ సైడ్ కొనసాగుతా ఉంది. సో 11,000 ఉద్యోగాలతో మనకి అంగన్వాడీ రిక్రూట్మెంట్ అప్కమింగ్స్ లో రిలీజ్ కాబోతుందని చెప్పేసి చాలా సందర్భాల్లో నేను చాలా విధాలుగా చెప్పినప్పటికీ రీసెంట్ ఇవాళ మనకు WDCW నుంచి ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ముఖ్యంగా సీతక్క గారు అప్డేట్ చేశారు. మరి ఈ నోటిఫికేషన్ ఎప్పటిలో రిలీజ్ కాబోతుంది. విలేజ్ వైజ్ గా గ్రామాల వారుగా లిస్ట్ అంతా కూడా అప్డేట్ చేశారు. అప్కమింగ్ సూన్ లో ఉంది. కుదిరితే ఇవాళ రావచ్చు, రేపు కూడా రావచ్చు నోటిఫికేషన్. ఇందులో ఎటువంటి అబ్జెక్షన్ లేదు. రివ్యూ చేస్తున్నారు. ఎందుకు సార్ మీరలా అని చాలా మంది అడుగుతారు. బట్ చాలా మంది ఫర్గెట్ చేయడం, మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ సరిగ్గా సమయంలో లేకపోతే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి 1 వీక్ మాత్రమే సమయం ఇస్తారు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో అండ్ టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి, ఎప్పటిలో అప్లై చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ లో తెలుసుకున్నాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఈ వీడియోలో ప్రధానమైన చర్చ వాళ్ళ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి, అంటే మీ గ్రామంలో 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కావచ్చు, కనీసం 5th క్లాస్ పాస్, 7th ఫెయిల్ అయినా పర్వాలేదు. ఓకే. అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం చెప్పాలంటే లోకల్ క్యాండిడేట్స్ మీ గ్రామంలో ఎటువంటి ₹1 ఖర్చు లేకుండా, అప్లికేషన్ ఫీ లేకుండా, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, రిటర్న్ ఎగ్జామ్స్ కూడా లేకుండా డైరెక్ట్ గా ప్రభుత్వ ఉద్యోగం పోయినటువంటి ఆపర్చునిటీ మీకు అందరికి వచ్చిందని చెప్పొచ్చు. ఓకే. సో దీంట్లో జాబ్స్ ఏంటి సార్ అంటే అంగన్వాడీ సూపర్వైజర్స్, దీనికి డిగ్రీ విద్య అర్హత అడిగారు. చిన్నగా ఒక 100 మార్క్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దెర్ ఆఫ్టర్ అంగన్వాడీ టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్లకు ఇంటర్మీడియట్ లేదా SSC క్వాలిఫై అయితే సరిపోతుంది. తర్వాత అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్ అభ్యర్థులకి కేవలం 5th పాస్, 7th ఫెయిల్ అయినా పర్వాలేదు. ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా ఈ ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. సో మీ జిల్లాలో కావచ్చు, మీ గ్రామాల్లో కావచ్చు, ఎక్కడెక్కడ ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయి. అండ్ నోటిఫికేషన్ ఎప్పట్లో రిలీజ్ కాబోతుంది అంటే మొత్తానికి మండే అప్కమింగ్ సూన్, మనకు సండే తర్వాత నెక్స్ట్ మండే ఈ నెల 26th వరకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ నోటికి 1000% కనపడతా ఉంది. అలాగే రిలీజ్ చేసామని కూడా రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. సో శాలరీ పర్టికులర్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతున్నాయి, సర్టిఫికేట్స్ ఏంటి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వీడియో కింద బ్రహ్మాండంగా లింక్ ఇచ్చాము. సో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి, అంగన్వాడీ అప్లికేషన్ ప్రాసెస్ గురించి, అంగన్వాడీ నోటిఫికేషన్ గురించి అండ్ అప్కమింగ్స్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల గురించి వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ను, సలహాలను, సందేహాలను గుర్తు చేస్తూ 10 మందికి ఈ వీడియోని షేర్ చేయాలని తప్పకుండా ఈ SPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీ అందుబాటులో ఉంటుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.